ఈ దక్షిణ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ జనసేన శాఖలు వెలుస్తాయి. వెలిసి అక్కడ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ పనిచేసే క్రమంలో వాళ్ళు ఒక బి టీమ్గా పనిచేస్తారు బీజేపీ. దీని వెనకాల హిడెన్ ఎజెండా ఇంకోటి ఉంది. ఏంటి సార్ అది? ఇప్పుడు ఆయన జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత ఈ ఢిల్లీ హడావిడి ఇవన్నీ జరిగిన తర్వాత ఆయనకి కేంద్ర క్యాబినెట్లో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈయన జాతీయ సమగ్రత అంటే దాన్ని స్ట్రెంగ్థన్ చేయడానికి మాట్లాడుతున్నట్టుగా చూడాలి. అందుకని తన ఓవర్ సబ్మిసివ్నెస్ని, తన వినయాన్ని చాటుకునే ప్రయత్నం. అతి వినయం ధూర్త లక్షణం అని మనకు ఒక సేయింగ్ ఉంది. ఆయన బీజేపీని మించిన జాతీయవాదాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. మనిషి ఆకాంక్షలు అనేవి బుల్డోజ్ చేయబడతాయి. దేశ ఆకాంక్షలే ప్రధానం. దేశం కోసం అనే పేరుతో రాష్ట్రాలను చంపేస్తారు. రాష్ట్రాల పేరుతో నగరాలను చంపుతారు. నగరాల పేరుతో గ్రామాలను చంపుతారు. గ్రామాల పేరుతో వ్యక్తులను చంపుతారు. సేనా ప్రస్థానం అనే పేరుతో ఢిల్లీలో ఒక మీటింగ్ జరిగింది సార్, జనసేన ఆధ్వర్యంలో. ఢిల్లీలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఈ సమావేశం? అంటే జాతీయ సమైక్యత, జాతీయ సమగ్రతల్ని కాపాడటం తన బాధ్యతగా గుర్తించినటువంటి ఏకైక భారతీయ పౌరుడిగా తన్ని తాను ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు జాతీయ సమగ్రత ఎందుకు గుర్తొచ్చింది ఆయనకి సడన్గా? తెలంగాణలో ఆయనకి మీటింగ్కి పర్మిషన్ ఇవ్వలేదు అనేది సాగు. నేను భారతీయ పౌరుణ్ణి కాదా, నేను ఇక్కడికి రావాలంటే ఏదైనా ప్రత్యేకమైన డాక్యుమెంటేషన్ కావాలా అని మాట్లాడాడు ఆయన ఆల్రెడీ ఇంతకు ముందే. అవన్నీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి అరువు తెచ్చుకున్న మాటలు. బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఈ తరుణంలో ఇటువంటి దేశ సమగ్రత కావచ్చు, ఈ విషయాలను ఎందుకు సార్ మాట్లాడాలి ఇప్పుడు సడన్? ఇప్పుడు బీజేపీ ఆల్రెడీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీల నడుములు ఎరగొట్టేసింది. ఇప్పుడు నిజానికి జాతి పోరాటాలు జరగాల్సిన సందర్భమే. ఏమిటి నియంత్రణ, ఇంత నియంత్రణ, ఏమైపోతాయి మా బతుకులు అని ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఆలోచించి ఈ సంఖ్యల బద్దలు కొట్టుకోవడానికి ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఒక రకంగా జనసేనని బీజేపీలో కలిపే లేదు కలపడు. అది ప్రత్యేకంగా ఉంటుంది. ఈయన జాతీయ అంటే మోడీ గారి క్యాబినెట్లో మంత్రి పదవి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఆపరేషన్ సౌత్లో చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని కూడా వాడతారు. చంద్రబాబు గారు కూడా లోకేష్ గారికి బాధ్యతలు అప్పచెప్పేసి ఎన్డీఏ కార్యక్రమాలకు హోల్ టైమర్గా వచ్చేసి డీకేతోనూ స్టాలిన్తోనూ మాట్లాడుతూ నెమ్మదిగా దక్షిణ భారతదేశాన్ని బీజేపీ కాళ్ల కిందకి తీసుకెళ్తారు. ఈ మధ్య ఏ మీటింగ్లో మాట్లాడినా కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణను కావచ్చు కానీ అండ్ తెలంగాణ విభజన గురించి కావచ్చు కానీ చాలాసార్లు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎందుకు అనుకోవచ్చు? ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు కదా, రాష్ట్ర విభజన అనేది కూడా అది ఒక వేర్పాటువాదమే. ఆ వేర్పాటువాదాన్ని లీడ్ చేసింది ఎవరు? తెలంగాణ. ఇవన్నీ దేశ సమగ్రతలో రావా సార్? రూపాయి విలువ పడిపోవడం కావచ్చు కానీ పెట్రోల్ రేట్లు ఇవన్నీ పెరగడం, వీటన్నిటినీ మసిపూయటం కోసం జాతీయ సమగ్రత అనే మాట చెప్తున్నారు. సార్ సౌత్లో బీజేపీ రాజకీయంగా ఎదగడానికి పవన్ కళ్యాణ్ గారి ద్వారా వేసినటువంటి ఈ పాచిక అనేది పారుతుందా? వాళ్ళు పవన్ కళ్యాణ్ ఒక్కడనే పెట్టలేదు. పవన్ కళ్యాణ్ ఉంటాడు, చంద్రబాబు గారు ఉంటారు. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు. హలో సార్. హలో. సేనా ప్రస్థానం అనే పేరుతో నిన్న ఢిల్లీలో ఒక మీటింగ్ జరిగింది సార్, జనసేన ఆధ్వర్యంలో. అయితే దీనికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సారథ్యంలో జరిగినటువంటి ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? దీన్ని ఎలా చూస్తారు? ఢిల్లీలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఈ సమావేశం? అంటే జాతీయ సమైక్యత, జాతీయ సమగ్రతల్ని కాపాడటం తన బాధ్యతగా గుర్తించినటువంటి ఏకైక భారతీయ పౌరుడిగా తన్ని తాను ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఓకే. అందులో భాగంగానే ఆయన ఢిల్లీలో పెట్టడం వెనకాల ఉద్దేశం అదే. అంటే ఢిల్లీ అనేది అంటే చాలా బేసిక్గా ఒక రకమైనటువంటి అణచివేతగా ఢిల్లీని చూస్తూ వచ్చారు చాలా కాలంగా. మనకి ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆయన ఢిల్లీ మీద యుద్ధం అనేవాడు. ఢిల్లీ మీద యుద్ధం, అలాగే తెలుగువాడి ఆత్మగౌరవం, ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు, ఇలాంటి నినాదాలతో ఆయన ప్రజల్ని నడిపించాడు ఆ రోజుల్లో. కాబట్టి ప్రతి వాళ్ళు ఢిల్లీని టార్గెట్ చేస్తారు, కానీ ఢిల్లీ వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళకి గొంతు పెగలదు అని కూడా మాట్లాడాడు నిన్న పవన్ కళ్యాణ్. అంటే ఢిల్లీకి ఒక అడ్మిరేషన్ ఉంది, ఢిల్లీ అనగానే ఒక జాతీయ భావన ఉప్పొంగుతుంది, ఇవన్నీ మాట్లాడాడు. ఈ మాట్లాడే క్రమంలో ఆయన
నిజానికి భారతదేశంలో ఏ రకమైన జాతీయ పోరాటాలు జాతి పోరాటాలు జరగటం లేదు ఇప్పుడు. జాతి అనేది గతంలో జాతి పోరాటాలు జరిగాయి భారతదేశంలో చాలా స్పష్టంగా. అస్సాంలో జాతి పోరాటం జరిగింది, మేము ఈ దేశంలో ఉండలేం, విడిపోతాం, మాకు వేరే దేశం కావాలి అని గొడవ చేశారు. అలాగే ఖలిస్తాన్ మూమెంట్తో పంజాబీలు మేము విడిపోతామన్నారు. అలాగే గూర్ఖాల్యాండ్ సుభాష్ ఘీసింగ్ నాయకత్వంలో గూర్ఖాల్యాండ్ మేము ఈ దేశంలో ఉండడం విడిపోతామన్నారు. బోడోల్యాండ్ ఉద్యమం జరిగింది. ఇలా ఎక్కడికక్కడ మేము విడిపోతాం, ఈ దేశంతో మేము బతకలేం అన్న పరిస్థితి ఉండింది. ఈ జాతి పోరాటాలు జరుగుతున్న సమయంలో ఇందిరాగాంధీ గారు జాతీయ సమగ్రత సమైక్యత గురించి చాలా ఎక్కువగా మాట్లాడేవారు. అయితే ఇప్పుడు ఆ కండిషన్ లేదు. ఈవెన్ తమిళ్ ఈలం పోరాటం కూడా అదే టైంలో జరిగింది. శ్రీలంకలో ప్రత్యేక దేశం కావాలి అని తమిళుల ఉద్యమము, దాని తాలూకా ప్రభావం తమిళనాడులోను నడిచినది కూడా ఆ టైంలోనే. ఇది పర్టికులర్గా 80 నుంచి 85 మధ్యకాలం ఆ టైంలో జరిగినటువంటి ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఇలాంటి మీటింగ్ పెడితే దానికి ఒక సెన్స్ ఉండేది. ఇప్పుడు ఎందుకు పెట్టాడు ఆయన అంటే, ఇప్పుడు జాతీయ సమగ్రత ఎందుకు గుర్తొచ్చింది ఆయనకి సడన్గా? తెలంగాణలో ఆయనకి మీటింగ్కి పర్మిషన్ ఇవ్వలేదు అనేది సాకు. ఎందుకు ఇవ్వలేదు అంటే, ఎందుకు తెలంగాణలోకి తనని కాలు పెట్టనివ్వడం లేదు? తెలంగాణకి తాను వస్తే ఎందుకు వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు? నేను భారతీయ పౌరుణ్ణి కాదా? నేను ఇక్కడికి రావాలంటే ఏదైనా ప్రత్యేకమైన డాక్యుమెంటేషన్ కావాలా అని మాట్లాడాడు ఆయన ఆల్రెడీ ఇంతకు ముందే. అవన్నీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి అరువు తెచ్చుకున్న మాటలు. ఆయన కూడా ఆయన 2009 ఎలక్షన్లో వాడిన భాష ఇదంతా. తెలంగాణలోకి రావాలంటే వీసాలు పట్టుకు రావాలా, ఇవన్నీ మాట్లాడాడు ఆయన కర్నూలు కడప ఎన్నికల ప్రచారం సందర్భంగా. ఇక్కడ ఆదిలాబాద్లో కూడా మాట్లాడాడు అదే భాష. కాబట్టి అలాంటి సందర్భం అంటే వేర్పాటువాదము అనేది ఉగ్రవాదము అన్నాడు ఆయన. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే విడిపోయే హక్కు ఉండాలి. ఎవరిని కలిపి ఉంచటం అనేది కుదిరే వ్యవహారం కాదు. వ్యక్తి ప్రధానం. వ్యక్తి తర్వాత అతని ఊరు, అతని గ్రామం, ఆ గ్రామం తర్వాత అతని రాష్ట్రం, ఆ తర్వాత మాత్రమే దేశం. కానీ ఈయన రివర్స్లో చెప్తున్నాడు, దేశం ముఖ్యం, ఆ తర్వాతే రాష్ట్రం, ఆ తర్వాతే ఊరు, ఆ తర్వాతే గ్రామం, ఆ తర్వాతే మనిషి అని చెప్తున్నాడు. ఈ రివర్స్ గొడవలో ఒక ప్రమాదం ఉంది. మనిషి ఆకాంక్షలు అనేవి బుల్డోజ్ చేయబడతాయి. దేశ ఆకాంక్షలే ప్రధానం. దేశం కోసం అనే పేరుతో రాష్ట్రాలను చంపేస్తారు, రాష్ట్రాల పేరుతో నగరాలను చంపుతారు, నగరాల పేరుతో గ్రామాలను చంపుతారు, గ్రామాల పేరుతో వ్యక్తుల్ని చంపుతారు. ఇది ప్రోగ్రాం. పైనుంచి జరిగితే ఇది ప్రమాదం, కింద నుంచి జరగటమే సజావుగా ఉంటుంది. కానీ కింద నుంచి జరగటం ఇప్పుడు ఆయన మాట్లాడలే. కింద నుంచి పనిచేయటం అనేది వేర్పాటువాదం అంటున్నాడు. వేర్పాటువాదం ఈజ్ ఈక్వల్ టు ఉగ్రవాదం అని ఒక సిద్ధాంతం చేస్తాడు. ఉగ్రవాదుల్ని చంపేయచ్చు అనే గ్రాంటెడ్గా తీసేసుకుని, ఇప్పుడు ఎవరైనా వ్యక్తి స్వేచ్ఛ ముఖ్యం కదండి పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళకి డిసైడ్ చేసుకునే అవకాశం ఉండాలి కదా, ఈ దేశంలో ఉండాలో వద్దు అని అంటే కనుక వాళ్ళని ఉగ్రవాదులు అని కాల్చి చంపినా చంపుతాడు ఆయన. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇప్పుడు అంత హడావిడి చేస్తున్నాడంటే, ఆయన పార్టీని జాతీయ పార్టీగా మార్చాడు. దీన్ని ప్రపంచం గుర్తించాలి అంటాడు ఆయన. జాతీయ సమైక్యత అనేది ఆయనకి సడన్గా అందుకు గుర్తొచ్చింది. ఎందుకు జాతీయ పార్టీగా మారుస్తున్నాడు? ఇప్పుడు ఆయన సౌత్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది బీజేపీకి, సౌత్ ఆపరేషన్. ఈ సౌత్ ఆపరేషన్లో ఈ కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, వీటితో పాటు పాండిచ్చేరి, ఈ అన్ని ప్రాంతాల్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. వాళ్ళందరితోనూ సమావేశం అయ్యాడు అక్కడ. వాళ్ళతో పాటు వాళ్ళందరూ ఉన్నారు. తెలంగాణ నుంచి వెళ్ళిన వాళ్ళు అందరూ మాట్లాడారు. కేవలం వాళ్ళ పార్టీ ఇంటర్నల్ మీటింగ్ అది. ఆ ఇంటర్నల్ మీటింగ్కి జాతీయ సమగ్రత అనే ఒక పేరు పెట్టి, ఇక్కడ ఎవరైనా సరే తోక జాడిస్తే అంటే ప్రాంతీయ ప్రయోజనాలు అని గనక ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ఉగ్రవాదులుగా స్టాంప్ వేసి తప్పించేయటం అనేది పెద్ద ఇష్యూ కాదు అని చెప్పదలుచుకున్నాడు, వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాడు. ఇది ఎవరి తరఫున ఇవ్వదలుచుకున్నాడు? భారతీయ జనతా పార్టీ తరఫున ఇవ్వదలుచుకున్నాడు. ఈ దక్షిణ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ జనసేన శాఖలు వెలుస్తాయి ఇప్పుడు. వెలిసి అక్కడ పనిచేస్తూ ఉంటారు వాళ్ళు. ఈ పనిచేసే క్రమంలో వాళ్ళు
ఒక బి టీమ్గా పనిచేస్తారు బీజేపీకి. ఓకే. ఈ బి టీం పనిచేస్తూ నెమ్మదిగా జనాల్ని ఆ ప్రాంతపు ఆకాంక్షలకు వ్యతిరేకంగా జాతీయ సమగ్రత గురించి చెబుతూ బీజేపీని గెలిపిస్తే తప్ప మనకి భవిష్యత్తు లేదు అని చెబుతూ నరేంద్ర మోడీ గారిని ప్రధానిగా చూడకపోతే మన జీవితాలు వ్యర్థమని చెబుతూ ఈ మోటివేషనల్ ప్రోగ్రామ్ చేయాలి. ఇది రూటెడ్గా చేయాలి. చేయటం కోసం వాళ్ళు వేరే స్వార్థం ఏం లేదు. భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి వీళ్ళ లెవెల్లో వీళ్ళు ప్రయత్నం చేస్తారు లోకల్గా ఉన్న పాకెట్స్లో. ఆ ప్రయత్నం చేయటం కోసం దాన్ని జాతీయ పార్టీగా మార్చి ఇప్పుడు జాతీయ పార్టీగా ప్రకటించడం అక్కడ ప్రకటించాడు ఢిల్లీలో. ఆ ప్రకటించడానికి ఒక సందర్భాన్ని క్రియేట్ చేశాడు. ఆ సందర్భం ఈ జాతీయవాదం, అంటే జాతీయ సమైక్యత అనే పేరుతో ఆయన జాతీయవాదం భుజాన వేసుకున్నాడు. అంటే జాతి అనే పేరుతో జాతీయవాదం అనే పేరుతో కింది జాతుల్ని తొక్కేస్తారు. భారతదేశం ఎప్పుడూ ఏకశిలా సదృశ్యంగా ఇలా లేదు. ఇది రకరకాల అది కూడా చెప్పాడు ఆయన. వివిధ సంస్థానాలని భారతదేశంలో విలీనం చేయడానికి అనేక సమస్యలు వచ్చాయి. బ్రిటిష్ వాళ్ళు చాలా లూజ్గా వదిలేశారు. మీరు భారతదేశంలో కలవచ్చు, పాకిస్తాన్లో కలవచ్చు, లేకపోతే స్వేచ్ఛగా ఉండొచ్చు అన్నారు. ఆ అవకాశాన్ని వినియోగించుకుని కొంతమంది స్వేచ్ఛగా ఉంటాం, కొంతమంది పాకిస్తాన్లో కలుస్తాం, ఇలాంటి విశృంఖల ప్రకటనలు చేశారు. ఇదంతా బ్రిటిష్ వాళ్ళ తప్పు. ఆయన సర్దార్ పటేల్ నడుం బిగించి వీళ్ళందరినీ తీసుకొచ్చి భారతదేశంలో కట్టేశాడు అని మాట్లాడాడు ఆయన. బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఈ తరుణంలో ఇటువంటి దేశ సమగ్రత కావచ్చు, ఈ విషయాలను ఎందుకు సార్ మాట్లాడడం ఇప్పుడు సడన్? ఇప్పుడు బీజేపీ ఆల్రెడీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీల నడుములు ఎరగొట్టేసింది. అందరూ వాళ్ళ ఎన్డీఏ కాంపౌండ్లో ఉన్నారు. కొంతమంది కాంపౌండ్ బయట గోడను ఆనుకుని బతుకుతున్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అదే. ఆయన ఈ మధ్య కొంచెం ఆ గోడ నుంచి పక్కకి జరుగుదాం అనుకోగానే మళ్ళీ ఆయన ఆ గోడకి జరిపారు ఒక 10 days గ్యాప్ ఇచ్చి. అంటే ఆయన సర్ గురించి కార్యకర్తల సమావేశంలో బాధపడ్డాడు. ఈ సర్ అనేది ఏదో ప్రమాదకరంగా ఉంది. తమిళనాడులో స్టాలిన్ ఓటమికి, అలాగే బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమికి ఇదే కారణం. కాబట్టి మనం కొంచెం ఓటర్ల జాబితా విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. చెప్పినప్పుడు చాలామంది అనుకున్నారు ఇతనేదో ఆ గోడ నుంచి పక్కకి జరుగుతున్నాడు అని. ఇమ్మీడియట్గా ఒక వారం 10 రోజుల్లో ఇంకొక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం తగదు అని భావిస్తున్నామన్నాడు. అంటే ఈ మధ్యలోనే ఆయనకి ముట్టికాయలు పడ్డాయి. వారం రోజు దాంతో మళ్ళీ గోడ దగ్గరికి వెళ్ళి ఖర్చు కూర్చున్నాడు. ఇప్పుడు ఇది పరిస్థితి. ఎవ్వరూ మీకు వ్యతిరేకంగా వెళ్ళే పరిస్థితుల్లో లేరు. మాట విన్న వాళ్ళకి ఏదో ఒక బేరం చూపించి పట్టుకొస్తున్నారు, రాకపోతే కొనేస్తున్నారు. ఏదో పద్ధతిలో వాళ్ళ కాంపౌండ్లోను వాళ్ళ కంట్రోల్లోను మొత్తం రాజకీయ వ్యవస్థ అంతా వాళ్ళ కంట్రోల్లోనే ఉంది, ఇంక్లూడింగ్ కాంగ్రెస్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల పరిస్థితి కూడా అదే. అది బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే కవిత గారి పార్టీ కావచ్చు. ఈ పార్టీలను కూడా తన కంట్రోల్లోకి తీసుకోవడం కోసం చాలా పెద్ద ఎత్తున ఆపరేషన్ జరుగుతోంది. ఎవరిని స్వేచ్ఛగా బతకనివ్వరు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీని కూడా వాళ్ళే రూల్ చేస్తున్నారు ఒక రకంగా. వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకోవాలి. అందుకనే రాహుల్ గాంధీ గారు ఈ మధ్య సిడబ్ల్యూసి మీటింగ్లో మాట్లాడాలన్నా భయం వేస్తోంది నాకు అన్నాడు. అంటే బ్రెయిన్స్ని ఆపరేట్ చేస్తున్నారు వాళ్ళు బయట నుంచి రిమోట్గా. ఆ మేరకు వాళ్ళకు ఒక ఆపరేటివ్ సిస్టమ్ ఉంది. ఆ ఆపరేటివ్ సిస్టమ్ పేరు హిందుత్వ. ఈ హిందుత్వ మనుషులు ఎక్కడైనా ఉంటారు. వాళ్ళ బుర్రల్ని కాంట్రాక్ట్లోకి తీసుకోవటం అనేది వీళ్ళకి పెద్ద ఇబ్బంది కాదు. వాళ్ళని యాక్సెస్లోకి తీసుకుని వాళ్ళని యాక్సెస్ చేసి వాళ్ళ ద్వారా ఆపరేషన్ మొదలు పెడతారు. ఇందుకోసం వాళ్ళ ప్రయోజనాలు అన్నీ నెరవేరుస్తారు వీళ్ళు. ఇలాంటి ఒక కార్యక్రమం జరుపుతూ అందులో భాగంగానే దేశం మొత్తం కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసేసుకోవటం అయిపోయింది. ఇప్పుడు నిజానికి జాతి పోరాటాలు జరగాల్సిన సందర్భం ఇది. ఏమిటి నియంత్రణ, ఇంత నియంత్రణ, ఏమైపోతాయి మా బతుకులు అని ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఆలోచించి ఈ సంఖ్యల బద్దలు కొట్టుకోవడానికి ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈవెన్ తమిళనాడును కూడా వాళ్ళు బుల్డోజ్ చేసేస్తున్నారు, కంట్రోల్లోకి తీసేసుకుంటున్నారు. ఎవరిని నోరెత్తనిచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. ఈ టైంలో ఈయన సడన్గా జాతీయ సమగ్రత సమైక్యత అంటున్నాడు పవన్ కళ్యాణ్. అనటం అంటే ఢిల్లీకి అనుకూలంగా బతకండి, ఢిల్లీకి మోకరిల్లండి, ఢిల్లీ దేవుడి భక్తులుగా మారండి,
ఢిల్లీ దేవుడు తప్ప ఇంకొకడు లేడు దేశంలో, గ్రామ దేవతలకు మొక్కడం ఆపేయండి, జాతీయ దేవుడు రాముడికి మొక్కండి, ఊరూరా రామాలయాలు నిర్మిద్దాం, అంతే తప్ప మీరు గ్రామ దేవతలు మీ లోకల్ గాడ్స్ వీళ్ళందరినీ తీసి పక్కన పారేయండి. లోకల్ లేదు ఇక, ఉన్నది ఒకటే మార్కెట్, అది పాన్ ఇండియా మార్కెట్, జాతీయ మార్కెట్ మాత్రమే ఉంది అని చెప్పేసి చెప్పదలుచుకుని ఇది చేశాడు. అయితే దీని వెనకాల హిడెన్ ఎజెండా ఇంకోటి ఉంది. ఏంటి సార్ అది? ఇప్పుడు ఆయన జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత, ఈ ఢిల్లీ హడావిడి ఇవన్నీ జరిగిన తర్వాత ఆయనకి కేంద్ర క్యాబినెట్లో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది ఇప్పుడు. అది ఆల్రెడీ ఇంతకుముందు ఆఫర్ ఉంది. అప్పటికి ఆయన జనసేన ప్రాంతీయ పార్టీగానే అనుకుంటున్నాడు. అందుకని తాను ఢిల్లీ వెళ్ళిపోతే పార్టీ ఏమైపోతుందో అనే ఒక ఆందోళనతో ఎస్ చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్పే మూడ్లో ఉన్నాడు ఆయన. అంటే ఒక రకంగా జనసేనని బీజేపీలో కలిపే లేదు కలపడు, అది ప్రత్యేకంగా ఉంటుంది. ఈయన జాతీయ అంటే మోడీ గారి క్యాబినెట్లో మంత్రి పదవి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఆయన వేకేట్ చేసిన బెర్త్ని నాగబాబు గారితో నింపుతారు. ఓకే, ఉప ముఖ్యమంత్రి ఇస్తారా లేదా అనే దానికంటే కూడా ఆయనకి ఈయన చేస్తున్న శాఖలు అయితే ఇస్తారు. ఇస్తే ఉప ముఖ్యమంత్రి కూడా ఇవ్వచ్చు, ఇచ్చేస్తే. లేకపోతే ఈయన ఉప ప్రధాని అడిగే ప్రమాదం ఉంది ఇక్కడ. ఓకే, అందుకని దాన్ని నివారించడానికైనా ఆయనకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చేయచ్చు. ఏం చేసైనా జనసేనకి ఒక గుర్తింపు అయితే ఇస్తాడు చంద్రబాబు గారు. సార్ అలాగే రానున్న కాలంలో లోకేష్కి గనక ప్రభుత్వ పగ్గాలు అప్పచెబితే అక్కడ అదే క్యాబినెట్లో ఈయన ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ దగ్గర ఉండటం అనేది కొంచెం ఇబ్బందికరం, కొంచెం సెన్సిటివ్ వ్యవహారంగా మారుతుంది. అందుకని కూడా ఈయన్ని ఢిల్లీకి వేసేస్తే లోకల్గా నాగబాబు చూసుకుంటాడు. ఈ పద్ధతిలో ఒక డిజైన్ ఏదో జరిగిపోయింది. ఈ జరిగిపోయిన సందర్భంగా ఆపరేషన్ సౌత్లో చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని కూడా వాడతారు. చంద్రబాబు గారు కూడా లోకేష్ గారికి బాధ్యతలు అప్పచెప్పేసి ఎన్డీఏ కార్యక్రమంలో హోల్ టైమర్గా వచ్చేస్తాడు. ఓకే, ఎన్డీఏ కార్యక్రమాలకు హోల్ టైమర్గా వచ్చేసి డీకేతోనూ స్టాలిన్తోనూ మాట్లాడుతూ నెమ్మదిగా దక్షిణ భారతదేశాన్ని బీజేపీ కాళ్ల కిందకు తీసుకెళ్తారు. ఆ కాళ్ల కిందకు తీసుకువెళ్ళటమే జాతీయ సమగ్రత అంటున్నాడు ఆయన. ఓకే, జాతీయ సమగ్రత అంటే అది ఇప్పుడు ఆయన మాట్లాడిన దాని ప్రకారం అంతే. అంటే ఎన్టీ రామారావు గారి దగ్గరికి ఒక రోజున అద్వానీ గారు ఒక ప్రపోజల్తో వెళ్ళారు. ఈయన నేషనల్ ఫ్రంట్ అని మాట్లాడటం మొదలు పెట్టాడు. ఇక్కడ మాట్లాడుతుంటే ఆయన వచ్చి, ఏమంటే మీరు కాంగ్రెస్ వ్యతిరేకత ఉంది మీ దగ్గర, మేము కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న జాతీయ పార్టీ మాది, మాతో కలిసి ప్రయాణించవచ్చు కదా మీరు, మరి ఇద్దరిది ఒకటే ఎజెండా అయినప్పుడు మీరు మళ్ళీ వేరు కుంపటి పెట్టడం ఎందుకు నేషనల్ ఫ్రంట్ అని అని అడిగాడు ఆయన. అడిగితే జాతీయ పార్టీలతో సాధ్యం కాని గొడవ ఒకటి ఉంది అన్నాడు ఈయన. ఏమిటి అని అడిగితే, ప్రాంతీయ పార్టీల కూటమిని గనక ఢిల్లీలో అధికారంలోకి తీసుకొస్తే అప్పుడు మాత్రమే ఫెడరలిజం వర్ధిల్లుతుంది, లేకపోతే జాతీయ పార్టీలు కంట్రోల్లోకి తీసుకుంటాయి మొత్తం దేశాన్ని. ఈ కంట్రోలింగ్కి వ్యతిరేకంగా కదా మేమందరం పుట్టింది. కేంద్ర నియంత్రణ ఎక్కువైపోతోంది, ఢిల్లీ నియంత్రణ ఎక్కువైపోతోంది అని కదా మేమందరం పుట్టాం. ఢిల్లీని యాక్సెప్ట్ చేశాక ఇంకేముంది మాకు జీవితం. అందుకని మా ప్రాంతపు ప్రజల ఆకాంక్షలని ఢిల్లీ లెవెల్లో పలికించడం మాత్రమే మా డ్యూటీ. అందుకని మేమందరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అప్పుడు అన్ని ప్రాంతాలకి న్యాయం జరుగుతుంది. అందుకని నేషనల్ ఫ్రంట్ అంటున్నాను నేను. అందుకని కాంగ్రెసేతర ముఖ్యమంత్రుల సమావేశాలు ఇలాంటివి పెట్టేవాడు ఆయన. అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్న ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులందరినీ పిలిచి బెజవాడ లాంటి చోట్ల మీటింగ్ పెట్టేవాడు. ఆ మీటింగ్కి కాశ్మీర్ నుంచి ఫారూక్ అబ్దుల్లాని పిలిచేవాడు ఆయన. విజయవాడ ఎండల్లో అల్లాడిపోయేవాడు వచ్చి ఎర్రగా, అయినప్పటికీ మాట్లాడేవాడు. ఈ గోలంతా ఆయన ఢిల్లీకి వ్యతిరేకంగా చేసేవాడు. ఇప్పుడు ఆయన దేశద్రోహి, ఉగ్రవాది కింద మారిపోతాడు ఈయన సిద్ధాంతం ప్రకారం. రామకృష్ణ హెగ్డే వీళ్ళందరూ వచ్చి కూర్చుని డిస్కషన్స్ జరిగేవి, ఎలా ఢిల్లీని ఎలా క్యాప్చర్ చేయాలి అని. ఇలాంటివన్నీ కూడా ఉగ్రవాదం అని తేల్చేశాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్. తేల్చేసి ప్రతి ఒక్కరూ ఢిల్లీకి మోకరిల్లండి, ఢిల్లీ అంటే ఒక ఎమోషన్, దేశభక్తి అన్నాడు. దేశభక్తి కలగటం కోసం ఢిల్లీలో పెట్టాడు ఆయన మీటింగ్. సార్ అట్లాగే ఈ మధ్య ఏ మీటింగ్లో మాట్లాడినా కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణను కావచ్చు కానీ అండ్ తెలంగాణ విభజన గురించి కావచ్చు కానీ చాలాసార్లు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎందుకు అనుకోవచ్చు? ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు కదా, రాష్ట్ర విభజన అనేది కూడా అది ఒక వేర్పాటువాదమే. ఆ వేర్పాటువాదాన్ని లీడ్ చేసింది ఎవరు? తెలంగాణ.
లీడ్ చేయటం, వేర్పాటువాదం ఈజ్ ఈక్వల్ టు ఉగ్రవాదం అని చెప్పేసాడు ఆయన సిద్ధాంతం. సో ఇది మొన్న వేరే ఒక అప్ కంట్రీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇంకొక విషయం చెప్పాడు. సార్ ఏమండి, ఆంధ్రప్రదేశ్కి మీరు ప్రత్యేక హోదా అన్నారు కదా, ఇప్పుడు మీది డబుల్ ఇంజన్ సర్కారు, మీరు ఒక మాట చెప్తే మోడీ గారు ఇచ్చేరా అని. అంటే మోడీ గారికి ఏం సంబంధం అన్నాడు ఆయన. మోడీ గారికి ఏం సంబంధం, బీజేపీకి ఏం సంబంధం, ప్రత్యేక హోదా గొడవ ఆయన గురించి మాట్లాడతారు మీరు. రాష్ట్రాన్ని విభజించింది దుష్ట కాంగ్రెస్. ఓకే, కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే అప్పుడు అది వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది దాంతో సంబంధం లేదు. అది విభజన అనేది కాంగ్రెస్ పార్టీ చేసింది, బీజేపీ కాదు కదా. బీజేపీని ఇవ్వమని అడుగుతారేంటి మీరు బుద్ధి లేకుండా అన్నట్టు మాట్లాడాడు ఆయన. అంటే ఇక మర్చిపోవాల్సిందేనా సార్ ఇప్పుడు బీజేపీ హయాంలో? అంటే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, ఒకవైపు తెలంగాణలో కాంగ్రెస్ ఏమో మేము తెలంగాణ ఇచ్చాం అంటోంది, బీఆర్ఎస్ ఏమో తెలంగాణ మేము తెచ్చామంటున్నారు. అసలు మేం లేకుండా ఇవ్వటము తేవటము రెండు అవ్వవని బీజేపీ మాట్లాడుతోంది, తెలంగాణ బీజేపీ. ఆ రోజున పిన్నమ్మ లేదు చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో ఎంత పోరాటం చేశారు తెలంగాణ కోసం, ఇవన్నీ మర్చిపోతారా? బీజేపీ కాకినాడ తీర్మానంలో ఏం చెప్పింది? ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పింది. మేం ముందడుగు వేసాం తెలంగాణ కోసం, తెలంగాణ పైనీర్స్ మేం అని వీళ్ళు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో రాష్ట్రం చీల్చింది కాంగ్రెస్ అంటున్నాడు. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ వీళ్ళకి దెబ్బ పడుతుంది. తెలంగాణ ఎన్నికల్లో, రేపు జరగబోయే ఎన్నికల్లో వీళ్ళు సమైక్యవాదులుగా బ్రాండ్ వేయడానికి పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ పట్టుకొచ్చి వాడచ్చు ఇక్కడ. సో ఆ ప్రమాదం జరుగుతోంది అనే స్పృహ కూడా లేదు ఆయనకి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి తెలియట్లేదు. నిన్న జాతీయ సమగ్రత దానిలో కాక్రోచ్ జనతా పార్టీ గురించి ప్రస్తావన చేశాడు. చేసి ఈ చలిచేములన్నీ కలిసి సర్పాన్ని చంపేయాలని చూస్తున్నాయి, ఆ సర్పాన్ని కాపాడుకోవడానికి చలిచేమల్ని చంపేయాలి ఇప్పుడు మనం అన్నాడు. అంటే వేర్పాటువాదులు అనబడేటువంటి ఈ బొద్దింకల్ని చంపేయాలి అనేసి వాళ్ళని కూడా అదే ఘాట కట్టేశాడు. కట్టేసి ఆ తర్వాత గుర్తొచ్చింది ఆయనకి, మనం బీజేపీని సర్పంతో పోలుస్తున్నామని డౌట్ వచ్చింది. మాట్లాడుతూ ఉండగానే ధన్మని దాన్ని ఆపేసి యూటర్న్ తీసుకున్నాడు అక్కడ నుంచి. ఓకే, చిన్న కన్ఫ్యూజన్. ఇలాంటి గందరగోళపు ప్రకటనలు చేయటంలో ఆయన చాలా సిద్ధహస్తుడు. చాలా స్క్రిప్ట్ రాసుకుని పెట్టుకున్నారు, కానీ ఎక్కడో ఒక పేపర్ బదులు ఇంకో పేపర్ పైకి వచ్చేసి ఏదో జరిగింది అక్కడ. ఓకే, జరిగి ఇలా కాక్రోచ్ జనతా పార్టీ బుద్ధింకలు ఇవన్నీ కూడా మాట్లాడేశాడు. మేజర్గా ఆయన బెదిరించదలుచుకున్నాడు ప్రపంచాన్ని. మీరందరూ ఢిల్లీకి మోకరిల్లు ఉండండి, ఢిల్లీకి భయపడండి, ఢిల్లీ పట్ల మీరు వినయంగా ఉంటే ఢిల్లీ మీ బతుకుల్ని చూసుకుంటుంది అని ఏకశిలగా ఉంచి, ఆల్రెడీ ఏకశిలగా చేశారు వాళ్ళు. ఆల్రెడీ ఎవరికి ఏమీ లేకుండా ఒకే దేశం, ఒకే పార్టీ, ఒకే దేశం, ఒకే ఎన్నిక దిశగా వెడుతోంది బీజేపీ. ఇప్పుడు ఈయన జాతీయ సమగ్రత అంటే దాన్ని స్ట్రెంగ్థన్ చేయడానికి మాట్లాడుతున్నట్టుగా చూడాలి. అందుకని తన ఓవర్ సబ్మిసివ్నెస్ని, తన వినయాన్ని చాటుకునే ప్రయత్నం. అతి వినయం ధూర్త లక్షణం అని మనకు ఒక సేయింగ్ ఉంది. ఆయన ధూర్తుడు అని నేను అన్ను, కానీ ఆయన అతి వినయం మాత్రం అలాంటి ఇంప్రెషన్ ఇస్తోంది. ఆ ఇంప్రెషన్ ఇస్తూ ఆయన బీజేపీని మించిన జాతీయవాదాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ప్రమాదకరం. ఇప్పుడు జరగవలసింది, ఆల్రెడీ చాలా ప్రాంతాల్లో తీవ్రమైన అసహనం ఉంది. ప్రతి ప్రాంతంలోనూ అంటే ఈ వీళ్ళు పన్నుల వసూలు చేస్తున్నారు జిఎస్టీ అనే పేరుతో. దీనిలో రాష్ట్రాల వాటా ఏమిటి, కేంద్రం వాటా ఏమిటి, అసలు పన్నులకు సంబంధించిన పంపిణీకి సంబంధించి నానా గందరగోళం ఉంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా డిబేట్లోకి వెళ్ళలేకపోతున్నాయి ఈ కండిషన్. అలాగే చాలా ప్రాంతాలలో భూములు వాళ్ళు పెట్టుబడులు పంపిస్తున్నామంటున్నారు, పెట్టుబడుల పేరుతో భూ సమీకరణలు జరిగిపోతున్నాయి, జనాల నుంచి గుంజేసుకుంటున్నారు, రకరకాల గొడవలు జరుగుతున్నాయి. వీటన్నిటినీ వాళ్ళు అక్కడి నుంచి డ్రైవ్ చేస్తున్నారు, నడిపిస్తున్నారు. ఈ నడిపిస్తున్నటువంటి రాజ్యం తాలూకా ప్రభావం వల్ల జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ రేట్లు ఎప్పుడు పెంచుతారో వాళ్ళకే తెలియదు. గతంలో ఒక ప్రయోజనం కోసం పెంచిన డబ్బులు కూడా దాని మీద అలా వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ పని అయిపోయింది కదా తీసేద్దామని అనుకోవడం లేదు. ఎప్పటికప్పుడు కొత్త వడ్డంలే, పాతదేదో ఇప్పుడు పర్పస్ఫుల్గా ఒక యుద్ధం జరుగుతోంది, దాని మీద చేస్తారు. ఆ యుద్ధం అయిపోగానే తీసేయాలి కదా తీరు. అది అలాగే ఉంటుంది. ఆ ఇటుక దాని మీద ఇంకో ఇటుక పెట్టి సిమెంట్ రాస్తారు. ఈ పద్ధతిలో ప్రతి చోట కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి, ద్రవ్యోల్బణం అంటున్నారు.
రూపాయి విలువ పడిపోతుంది అంటున్నారు. ఈ మొత్తం కార్యక్రమానికి ఆయనే బాధ్యుడు. ఇవన్నీ దేశ సమగ్రతలో రావా సార్? రూపాయి విలువ పడిపోవడం కావచ్చు, కానీ పెట్రోల్ రేట్లు ఇవన్నీ పెరగడం. వీటన్నిటినీ మసిపూయటం కోసం జాతీయ సమగ్రత అనే మాట చెప్తున్నాడు. అన్నీ మర్చిపోదాం, అన్నీ మోడీ గారు చూసుకుంటారు, అన్నీ మూసుకుని మీరు పనిచేయండి. మోడీ కోసం ఏం చేయాలో అది ఆలోచించండి ఎవరికి వాళ్ళు. మోడీ గారు మిమ్మల్ని అందరినీ చూసుకుంటాడు. ఓకే, ఢిల్లీ చూసుకుంటుంది. ఢిల్లీ పట్ల మీరు విధేయంగా ఉండండి, ఢిల్లీ మీ అందరినీ చూసుకుంటుంది. ఈ ఢిల్లీ మంత్రం చెప్పడం కోసం ఆయన ఢిల్లీలో మీటింగ్ పెట్టాడు, జాతీయ సమగ్రత అనే పేరుతో. సార్, సౌత్లో బీజేపీ రాజకీయంగా ఎదగడానికి పవన్ కళ్యాణ్ గారి ద్వారా వేసినటువంటి ఈ పాచిక అనేది పారుతుందా? అసలు నిజంగా ఈ ఏమన్నా అవకాశం ఉందా సార్ బీజేపీ ఎదగడానికి? అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ ఒక్కడనే పెట్టలేదు. పవన్ కళ్యాణ్ ఉంటాడు, చంద్రబాబు గారు ఉంటారు. చంద్రబాబు గారు కూడా లోకేష్కి బాధ్యతలు అప్పచెప్పేసి ఎన్డీఏ డ్యూటీలోకి వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత డీకేని, స్టాలిన్ని వీళ్ళందరినీ పట్టుకుని ఆపరేట్ చేస్తారు. ఆపరేట్ చేసి సౌత్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు. ఈ లోపల డీలిమిటేషన్ అయిపోతుంది. వాళ్ళకి కన్సర్న్, ఆ బలం వచ్చేసింది రాజ్యసభలో కూడా. కాబట్టి వాళ్ళు ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు. డీలిమిటేషన్ వచ్చేస్తే ఆంధ్ర ప్రాంతంలో కొన్ని సీట్లు, ఇక్కడ కొన్ని సీట్లు పెరుగుతాయి. కర్ణాటకలో పెరుగుతాయి, తమిళనాడులో, కేరళలో కూడా పెరుగుతాయి. ఈ పెరిగిన సీట్లని కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కాబట్టి నార్త్లో ఎలాగో వాళ్ళు గట్టిగానే కొట్టే మూడ్లో ఉన్నారు. అందుకని డీలిమిటేషన్ అయిపోతే ఇంకా వాళ్ళ పట్టపగ్గాలు ఉండవు. సౌత్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసేసుకుంటారు. పొలిటికల్ డెసిషన్ మేకింగ్లో కూడా వీళ్ళ పార్టిసిపేషన్ ఉండదు. జీరోకి పట్టుకొచ్చేస్తారు. జీరోకి పట్టుకొచ్చేసి వీళ్ళ ప్రయోజనాలు ఉండవు. జాతీయ ప్రయోజనాలకి అనుగుణంగా బతకటమే సౌత్ ప్రోగ్రామ్గా మారిపోతుంది. నిజానికి ఆయనకి ఏమాత్రం ప్రాంతీయ అభిమానం ఉన్నా పవన్ కళ్యాణ్కి ఈ వలసల గోల ఏమిటండి మాకు అని ఉండేవాడు. ఆయన ఆ మాట ఎందుకండు అంటే ఆయనే 3-4 ఏరియాలకు ఎంటర్ అవుతున్నాడు. ఇప్పుడు ఎందుకు తెలంగాణకి ఆయన వ్యతిరేకి అన్నారు? ఆయన ప్రయోజనాలు వేరు. తెలంగాణ ప్రయోజనాలకి భిన్నమైన ప్రయోజనాలు కలిగినటువంటి రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్. అందుకని అతని ఎంట్రీ ప్రమాదకరమని తెలంగాణ సమాజం భయపడింది. అందుకని నో చెప్పారు. ఆ యాంగిల్లో ఆయన చెప్పడు, ఆలోచించడు. అందుకని ఆ ప్రమాదకరమైన ఘడియలు రాబోతున్నాయి. వచ్చే రేపు కార్పొరేషన్ ఎలక్షన్ నుంచి వాళ్ళ ప్రజెన్స్ పెరుగుతుంది ఇక్కడ. రెగ్యులర్ ప్రోగ్రాంలో ఉంటారు వాళ్ళు. రోజువారీ రేవంత్ రెడ్డి గారికి రేవే అన్ని పార్టీలని కలిపి కొడతారు. సరెండర్ చేయటం అంటే ఢిల్లీకి సరెండర్ చేయటం కోసం ఆపరేషన్ మొదలవుతుంది. నెమ్మదిగా తెలుగుదేశం వచ్చి గొంతు కలుపుతుంది. వీళ్ళిద్దరూ కలిసి లోకల్గా ప్రతి ఒక్కళ్ళు మోకరేళ్ళండి అక్కడ ఢిల్లీకి అని చెప్తారు. అంటే ప్రాంతీయ ఆకాంక్షల్ని ప్రాంతీయ పార్టీలతోనే కొల్లబడవటం, ఇది బీజేపీ వ్యూహం. దాన్ని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రపంచానికి అర్థం చేయించాడు. సో పవన్ కళ్యాణ్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు. ఎస్ సార్. సో ఇది నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో పెట్టినటువంటి కార్యక్రమం యొక్క విశ్లేషణ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారి ద్వారా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.